ఎఫెసు సంఘ కాలములో పెంతెకొస్తు రోజున సంఘము అగ్ని జ్వాలలతో ప్రారంభించబడింది, ఉద్యమంతో ప్రారంభించబడింది. వారు యెరూషలేము వీధుల్లో తిరుగుతా ఉంటే మద్యం తాగిన వారి వలె కనబడ్డారు. వారికి కొత్త మద్యం తాగిన వారి వలె వారి ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు ఆ రెవల్యూషన్ గివ్స్ ద స్టిమ్యులేషన్. ఆ ప్రత్యక్షత వారికి ఉత్సవమును ఉత్తేజమును తీసుకొని వచ్చింది. వాళ్ళకి యేసు నామం యొక్క బయలుపాటు వచ్చింది. కానీ 7వ సంఘ కాలానికి వచ్చేబట్టికి ఆ సంఘము చల్లబడిపోయి నులివెచ్చని స్థితికి వచ్చేసింది. అందుకని ఇప్పుడు మరలా దేవుడు ఎవరిని పంపించాడంట? ఏలియాని పంపించాడు. ఏలియా ఏం చేస్తాడు? పడిపోయిన బలిపీఠమును మరలా కడతాడు. కట్టి యెహోవా నామమున ప్రార్థన ప్రారంభిస్తాడు. ప్రారంభించినప్పుడు ఆకాశం నుండి అగ్ని మరలా బలిపీఠం మీదకు దిగి వచ్చింది, అర్పణను దహించి వేసింది. ఏలియా వర్తమానం ఏం చేసిందో తెలుసా? మన భక్తి జీవితాలన్నీ కూడా చచ్చిపోయి సంఘ శాఖల్లో సమాధి చేయబడి ఉండగా ఏలియా వచ్చి మరలా మన బలిపీఠాలు కట్టాడు. ఒక నూతనమైన ఆరాధన, ఆత్మతోనూ సత్యముతో చేసే ఆరాధన ఈ రోజున మరలా ప్రారంభించబడింది దేవునికి. అందుకనే ఈ కాలం అంట చల్లబడిపోతే దేవుని వధువు మాత్రం ఎప్పుడు రగులుతూ ఉండాలంట.